హయ్యర్ స్టడీస్ కోసం, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళాలి, అక్కడ జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలి అనేది చాలామంది యువకుల కల. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో యువతకు అమెరికా వెళ్ళాలి అంటే ఒక క్రేజ్ ఉండేది. కోర్స్ అది ఎప్పుడు ఉంటుంది కూడా. ఒకప్పుడు యుఎస్ వెళ్ళడం అంటే చాలా ఈజీగా ఉండేది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అమెరికా వెళ్ళాలంటే సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు ట్రంప్ ఇంకో బాంబు పేల్చాడు. H-1B వీసాలు, స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రామ్స్లలో భారీ మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది ట్రంప్ సర్కార్. ఈ రూల్స్ కనుక అమల్లోకి వస్తే అమెరికా వెళ్ళాలి అనుకుంటున్న లక్షలాది మంది భారతీయుల కలగానే మిగిలిపోతుంది కూడా. ఇందుకే ట్రంప్ సర్కార్ తీసుకొస్తున్న ఆ కొత్త రూల్స్ ఏంటి? ఇక స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్ కోసం, జాబ్స్ కోసం అమెరికా వెళ్ళలేరా? ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. భారత ఐటీ నిపుణులకు అత్యంత కీలకమైన వీసా ఏదైనా ఉంది అంటే అది H-1B వీసా మాత్రమే. అయితే ఈ వీసా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ, లేబర్, స్టేట్ డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ఏంటది మాట్లాడుకోబోతున్నాం డీటెయిల్గా. ముఖ్యంగా థర్డ్ పార్టీ క్లయింట్ సైట్లలో పనిచేసే ఉద్యోగుల అర్హతలను మరింత కఠినతరం చేయబోతున్నారు. సాధారణంగా చాలా మంది ఇండియన్స్ మన దేశానికి చెందిన టాప్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీల ద్వారా అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ వేరే అమెరికన్ క్లయింట్ ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచి అలా కుదరదు. మీరు చేసే ఉద్యోగానికి మీకున్న డిగ్రీకి ఖచ్చితమైన సంబంధం ఉండి తీరాల్సిందే. డిగ్రీ ఒక దాంట్లో చేసి ఉద్యోగం వేరే దాంట్లో అంటే నేర్చలేగా, వీసా రిజెక్ట్ అవుతుంది. ఇక ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు కేవలం కాంట్రాక్టుల కోసమే ఉద్యోగులను ఉంచుకుంటున్నాయా, లేదా నిజంగానే వారికి అక్కడ పూర్తి స్థాయి పనుందా అనేది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల బెంచ్ పీరియడ్లో ఉండే ఉద్యోగులకు గడ్డు కాలం మొదలైనట్లే అని చెప్పొచ్చు. జనరల్గా 50% కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి అందులో సగానికి పైగా H-1B వీసా లేదా L-1 వీసాదారులు ఉన్న కంపెనీలను డిపెండెంట్ కంపెనీలు అంటారు. ఇక నుంచి ఇలాంటి కంపెనీలు ఉద్యోగుల వీసా ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసినప్పుడు అదనంగా భారీగా బయోమెట్రిక్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఇలా జరిగితే కన్సల్టింగ్ కంపెనీలపై ఆర్థిక భారం పడుతుంది. సరే, కష్టపడి H-1B వీసా తెచ్చుకున్నారు, అమెరికాలో కొన్నేళ్ళు జాబ్ చేశారు, అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ కోసం కదా, ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేస్తారు కదా. కానీ ఇప్పుడు ఈ రూట్ను కూడా ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా బ్లాక్ చేయాలని చూస్తూ ఉంది. అమెరికాలో ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్ రావాలంటే దానికి అత్యంత కీలకమైన స్టెప్ ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్. లెట్ మీ రిపీట్, ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్, PERM, లేబర్ సర్టిఫికేషన్. అయితే ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తూ ఉంది. అసలు ఈ ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ PERM అంటే ఏంటి? ఒక అమెరికా కంపెనీ విదేశీయుడికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలంటే సదరు ఉద్యోగానికి స్థానిక అమెరికన్ ఎవ్వరూ దొరకలేదని ప్రభుత్వానికి నిరూపించాలి. దీనికోసం కంపెనీలు లోకల్గా యాడ్స్ కూడా ఇస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ రూల్స్ని మరింత కఠినతరం చేస్తూ ఉన్నారు. అమెరికన్లకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని, విదేశీయులకు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ సులభం కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే బ్యాక్లాగ్లో ఉండి దశాబ్దాలుగా వేచి చూస్తున్న లక్షలాది మంది భారతీయుల గ్రీన్ కార్డ్ కళ మరింత ఆలస్యమవుతుంది. ఉద్యోగస్తుల సంగతి పక్కన పెడితే లక్షలు కోట్లు అప్పులు చేసి అమెరికాకు MS లేకపోతే ఇతర హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? లేకపోతే వెళ్ళే స్టూడెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు అమెరికాలో స్టూడెంట్ లైఫ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండబోతుంది కూడా కొంతవరకు. కానీ ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న ఫిక్స్డ్ టెన్యూర్ విధానం విద్యార్థుల పాలిట ఒక పెద్ద శాపంగా మారబోతుంది వన్స్ అప్లై అయిన తర్వాత. ఇప్పటి వరకు అమెరికాలో విదేశీ విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే సదుపాయం ఉండేది. అంటే స్టూడెంట్ వీసా అయిన F-1 వీసాపై అమెరికా వెళ్ళిన వ్యక్తి తన చదువు కొనసాగించినంత కాలం, లేకపోతే యూనివర్సిటీ మార్చుకున్న చట్టబద్ధంగా ఎన్నేళ్ళైనా అమెరికాలో ఉండొచ్చు. ప్రతిసారి వీసా రెన్యువల్ అవసరం లేదు. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయబోతూ ఉన్నారు. దాని స్థానంలో కేవలం 4 ఏళ్ల కాల పరిమితిని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఒకవేళ మీ కోర్స్ లేకపోతే రీసెర్చ్ పూర్తి కావడానికి 4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడితే మీరు ప్రతిసారి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి వెళ్ళి వీసా ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి, ఫీజు కట్టాలి. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే చదువు మధ్యలోనే ఆపేసి ఇండియాకి వచ్చేయాల్సి ఉంటుంది.
ఇది విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడిని, అభద్రతా భావాన్ని పెంచుతుంది. విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ప్రాక్టికల్గా వర్క్ చేసుకోవడానికి ఇచ్చే అవకాశాన్ని ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఈ ఓపీటీ అంటారు దాన్ని. ముఖ్యంగా స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్. ఈ స్టెమ్ విద్యార్థులకు 3 ఏళ్ల పాటు ఓపీటీ పొడిగింపు ఉంటుంది. ఈ ఓపీటీ ప్రోగ్రాంలో కూడా లూప్ హోల్స్ను అరికట్టేందుకు రూల్స్ మార్చబోతుంది ట్రంప్ సర్కార్. ఇంకోవైపు H4 వీసాదారుల వర్క్ పర్మిట్పై అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ EADపై పెద్ద దెబ్బ పడనుంది. H4 EAD అంటే H1B వీసా ఉన్న వ్యక్తి భార్య లేకపోతే భర్తకు ఇచ్చే డిపెండెంట్ వీసాను H4 వీసా అంటారు. గతంలో ఒబామా ప్రభుత్వం తెచ్చిన ఈ రూల్ ప్రకారం H1B ఉన్న వారి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కనుక ఒక స్టేజీకి వస్తే వారి భాగస్వామి కూడా అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. దీనినే H4 EAD అంటారు. అయితే ఈ H4 EAD ఆటోమేటిక్ వీసా ఎక్స్టెన్షన్ను నిలిపివేయాలని, అసలు ఈ వర్క్ పర్మిట్ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ గట్టిగా పట్టుదలతో ఉంది. దీని కారణంగా అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్న దాదాపు 1,00,000 మంది భారతీయులు, ముఖ్యంగా భారతీయ మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం పొంచుంది. ఒకే జీతంతో అమెరికాలో ఫ్యామిలీని లీడ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ మార్పులు కేవలం సాధారణ సవరణలు కావు. ఇవి అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ని పూర్తిగా మార్చేసే విప్లవాత్మక చర్యలు. బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే నినాదంతో ట్రంప్ ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ కొత్త రూల్స్ అన్నీ ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇవి పూర్తిగా చట్టరూపం దాల్చడానికి కొంత టైం పడుతుంది. అలాగే కోర్టులో ఈ కోర్సులకు సవాళ్లు కూడా ఎదురు కావచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇకపై అమెరికా వెళ్ళడం, అక్కడ స్థిరపడడం అనేది మునుపట్ల అంత ఈజీగా ఉండకపోవచ్చు కూడా. కఠినమైన రూల్స్ని తట్టుకొని హై స్కిల్డ్ టాలెంట్ ఉన్నవారు మాత్రమే అక్కడ మనుగడ సాగించగలరు. మరి ఈ కొత్త రూల్స్పై మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సరైనవేనా చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా? కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే జీతంతో అమెరికాలో ఫ్యామిలీని లీడ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ మార్పులు కేవలం సాధారణ సవరణలు కావు. ఇవి అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ని పూర్తిగా మార్చేసే విప్లవాత్మక చర్యలు. బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే నినాదంతో ట్రంప్ ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ కొత్త రూల్స్ అన్నీ ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇవి పూర్తిగా చట్టరూపం దాల్చడానికి కొంత టైం పడుతుంది. అలాగే కోర్టులో ఈ కోర్సులకు సవాళ్లు కూడా ఎదురు కావచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇకపై అమెరికా వెళ్ళడం, అక్కడ స్థిరపడడం అనేది మునుపట్ల అంత ఈజీగా ఉండకపోవచ్చు కూడా. కఠినమైన రూల్స్ని తట్టుకొని హై స్కిల్డ్ టాలెంట్ ఉన్నవారు మాత్రమే అక్కడ మనుగడ సాగించగలరు. మరి ఈ కొత్త రూల్స్పై మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సరైనవేనా చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా? కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.